మరి ముఖ్యంగా దిత్వా తుఫాను శ్రీలంకలో బీభత్సం సృష్టించిన దిత్వా తుఫాను ఇప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్ తీరానికి చాలా దగ్గరకు వచ్చేస్తుందని ప్రభావం మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉందనేది మ్యాప్ లో మీరు చూడొచ్చు. ఇటు సూర్యలంక, చీరాల, అలాగే కడవకూడూరు, పెదగంజాం, దాంతోపాటు ఈ ప్రాంతాలకు సంబంధించి ఇది 3వ తారీఖుకి సంబంధించి మాట్లాడుకుంటే క్రమం. సో ఇప్పుడు ఎక్కడ ఉంది అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక, ఎందుకంటే తమిళనాడుకి చేరుకుంది, నాగపట్నానికి చేరుకుంది, పుదుచ్చేరి ఇప్పుడు ఈ ప్రాంతాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్న క్రమం. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా రియాక్ట్ అయింది. కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చెప్పిన ఆ ట్వీట్ ని నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు ఇదిగోండి, ఇదే ఇటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చెప్పిన ఆ మాటలు. ఇదిగో, నైరుతి బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్న ఉత్తర శ్రీలంక మీదుగా కొనసాగుతున్న దిత్వా తుఫాను గడిచిన 6 గంటలకు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపు కదులుతోందని చెప్పి విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారంటూ కూడా చెప్పుకొచ్చింది.